ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో కీర్తనకారుడు రాసిన కీర్తనలు 58వ కీర్తన 11వ వచనం. నీవు నిశ్చయముగా నీతి మంతులకు ఫలమును కలుగు చేసి. ఇక్కడ రాయబడిన మాటల్లో కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగును, నీతిమంతులకు ఫలము కలుగును. దేవుడు ఫలములు దయచేవాడు. దేవుని యొక్క ఫలములు అది పలు విధాలుగా ఉన్నవి. ఇంకను మొదటిగా మనం గమనిస్తే అపరంజి కంటేనో నా వలన కలుగు ఫలములు శ్రేష్టమైనవి, మంచివి. వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఫలాలు పొందుకున్న వారుగా ఉన్నారా? లోక సంబంధమైన ధనమును ఘనమును అని అనుకుంటున్నారా? ఇక్కడ మీరు గమనించాలి. ఏది మంచిదంటే మేలిమి బంగారము కంటే అపరంజి కంటే నా వలన కలుగు ఫలములు అవి ఎంతో ఎంతో మంచిదని రాయబడి ఉన్నది. ఎందుకంటే లూకాసు సువార్తలో 6వ అధ్యాయంలో 43లో ప్రభు ఉపమానంగా మాట్లాడుతూ, ఏ మంచి చెట్టైనను పనికి మాలిన ఫలమును ఫలింపవు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపవు. మీరు గమనించాలి. మంచి చెట్టుకి ఎప్పుడు మంచి ఫలములే ఉంటాయి, పనికి మాలిన చెట్టుకి పనికి మాలిన ఫలాలే ఉంటాయి. లోకములో ఈరోజు మనం గమనించినట్లయితే మంచి చెడు అనేది ప్రభు ఆదిలోనే పెట్టాడు. ఆదాముతో చెప్పాడు కూడా, ఇవి మంచి ఫలములు, ఇవి చెడ్డ ఫలములు, నీకు కావలసిన ఫలములు ఇవే అన్నప్పుడు వాక్యం చెప్తున్నటువంటి విషయాన్ని, దేవుడు చెప్పిన మాటల్ని ఆదాము అవ్వ మీరి కాని ఫలములు తినటం వలన మనిషిని చెడ్డ ఫలములోనికి తీసుకెళ్ళిపోయినాయి. ఆదిలో చేసినటువంటి పరిస్థితి. అయితే యేసుక్రీస్తు లోకానికి వచ్చి దేవుడు వాక్యము చేత నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు. ఎందుకంటే చెదిరిపోయిన జీవితాలు, పాడైపోయిన మానవ జీవితాలని తిరిగి మరలా ఆయన కట్టుతూ ఇక్కడ అంటాడు, ఒక మంచి చెట్టు వలె మంచి ఫలం ఇచ్చేటట్లుగా నీవు ఉండాలని దేవుడు వాక్యం చెప్తున్న మాట. చూడండి, హోషేయ గ్రంథంలో ఎఫ్రాయిమును గురించి మాట్లాడుతూ హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనములో, ఎఫ్రాయిము బొమ్మలతో నీకింకా నిమిత్తము నాకింక ఏమీ పని లేదు, నేను ఆలకించుచున్నాను, నేను ఎఫ్రాయిమును గురించి విచారణ చేయుచున్నాను, నేను సిగురు పెట్టి సరళ వృక్షము వంటి వాడను, ఇదిగో నా వలన నీకు ఫలము కలుగును. దేవుడు వలనే నీకు ఫలము కలుగును. ఎఫ్రాయిమును గురించి మాట్లాడుతూ సిగురు పెట్టి సరళ వృక్షము వంటి వాడుగా పోల్చి నా వలనే నీకు ఫలము కలుగునని. లోకముతో నీకు పని ఏంటి? ఇంకా దేవుని యందు నువ్వు నిలకడగా ఉండు. దేవుడి సన్నిధిలో ఇక్కడ చెబుతున్నటువంటి మాట, 1 మంచి ఫలము, 2 చెడ్డ ఫలము. దేవుడి సన్నిధిలో ఇక్కడ లోక సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైన మంచి ఫలములు ఫలించాలి. అది ఎప్పుడంటే నీతిమంతులకు కలుగు ఫలములు. ఈరోజు వాక్యం అదే చెప్తున్నమాట. చూద్దాం. ఇంకను మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తే 6వ వచనములో,
విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తనను వెతుకు వారికి ఫలములు దయచేయువాడని నమ్మవలెను కదా. తనను వెతుకు వారికి ఫలాలు ఇస్తాడు. విశ్వాసముతో ప్రభువునొద్దకు వచ్చి విశ్వాసములో ప్రభువుని వెతుకుతూ ప్రభు వైపు నువ్వు ఆయన్ని వెతుకు వారికి ఫలాలు దేవుడు కలుగు చేస్తాడు. అంతేకాని దేవుని యందు ఏదో నమ్మికొంచామని చెప్పి విశ్వాసము లేని వారుగా ఉండకూడదండి. దేవుడు వలనే నీకు ఫలము గుర్తుంచుకోవాలి. ఆయన వలనే నీకు ఫలము. ఇక్కడ రాయబడినటువంటి లేఖన భాగములో చెబుతున్న మాటలు ఇవి. ఇంకను మీరు గమనించినట్లయితే మలాకీలో అంటాడు, 2వ అధ్యాయం 2వ వచనములో రాయబడినటువంటి మాటల్లో సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆజ్ఞలను ఆలకింపండి, నా నామమును ఘనపరిచినట్లు మనసుపూర్వకంగా దానిని ఆలోచింపకయు ఉండిన ఎడల నేను మీ మీదకి శాపము తెప్పిస్తాను. మీకు కలిగిన ఆశీర్వాద ఫలము శపితముగా మారిపోతుంది. కారణం చూడండి, ఎందుకు శాపాలుగా వచ్చినాయి అంటే అనాలోచన. మనసుపూర్వకంగా దేవుణ్ణి ఆలోచన చేయక, మనసుపూర్వకంగా దేవుడి ఆజ్ఞలు అనుసరించక, మనసుపూర్వకంగా దేవునితో నిబంధన చేసుకోలేకపోవటం వలన ఆశీర్వాదాలు శాపాలుగా మారిపోతాయి. కాబట్టి ఈరోజు నువ్వు నీతి ఫలములు అనేది పొందుకోవాలంటే శాపముగా మారకూడదండి. దేవుణ్ణి మనసుపూర్వకంగా ఈ జీవవాక్యమును విని ఆయనతో నిబంధన చేసుకొని ప్రభుతో తీర్మానం చేసి నీతిగా యథార్థంగా ప్రభువును నమ్ముకొని నువ్వు జీవించు. నీ కొరకు మంచి ఫలాలు ఉన్నాయి, నీతి ఫలాలు ఉన్నాయి, గొప్ప ఫలాలు ఉన్నాయి. దేవుడు నీ కొరకు దాచిపెట్టిన ఆశీర్వాద ఫలాలు ఉన్నాయి. అట్టి కృప నీకు, నీ కుటుంబానికి కలుగునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. నీతి ఫలములు నీతిమంతులుగా తీర్చబడి అట్టి ఫలములు పొందుకునే కృప దయచేయండి. అట్టి నీతిగా జీవించే జీవితం ప్రతి ఒక్కరికి కలుగునట్లు మీ కృపలో స్థిరపరిచి పరిశుద్ధాత్మ అభిషేకము చేత నడిపించి దేవుని వాక్యము విని మీతో అనుసరించి చక్కగా నడుచుకునే కృప దయచేయండి. యేసుక్రీస్తు నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.